తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తల్లిదండ్రులు వచ్చి తమ కుమారుడికి పెరోల్ కోసం సిఫారసు చేయాలని కోరడంతో తాము లెటర్ ఇచ్చామని సునీల్ కుమార్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఆ సిఫారసును తిరస్కరించి గత నెలలోనే పెరోల్ ఇవ్వలేమని లేఖను పంపినట్లు స్పష్టం చేశారు. శ్రీకాంత్కు మరెవరో సిఫారసు చేసినప్పటికీ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గత 2 రోజులుగా శ్రీకాంత్కు పెరోల్ నా కారణంగా లభిస్తుందని వస్తున్న వదంతులు అసత్యమని ఖండించారు. జైల్లో ఉన్న శ్రీకాంత్ గూడూరుకు చెందినవాడని, అతని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నామని చెబుతూ పెరోల్ కోసం లెటర్ ఇవ్వమని కోరడంతో తాను సిఫారసును మాత్రమే చేశానని స్పష్టం చేశారు. శ్రీకాంత్ వాళ్ళ మదర్ ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, ఆ బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరుగు అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజ్ ఆమె అయితే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరోల్ మీద బయట ఉన్నాడు. ఇంతకుముందు తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 19 రోజులు 18 రోజులు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మనకు, ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అతను వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే పెరోల్ ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. నేను గెలిచిన తర్వాత 17